మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూసి, నీవన్నట్టే. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిన. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనా వారు అసూయ చేత ఆయన అప్పగించరని అతడు ఎరిగి ఉండేది. అతడు న్యాయపీఠం మీద కూర్చొనినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని ఎద్దుకు వర్తమానం పంపాను. అలాగూ 26వ వచనం వరకు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇంట్లో చదువుకోండి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయం మందు ఈ గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభా, ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ఈ ఉదయకాలపు ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి. ఈ ఆరాధన ప్రభా ఏ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా నీ నామానికి మహిమకరంగా జరుగుతున్న కృపనుంచమని. ఎంతమంది బిడ్డలైతే దీనిలో జాయిన్ అయ్యి ఉన్నారు, ఎంతమంది శబ్దయంత్రం ద్వారా వింటున్నారు, వాళ్ళందరి జీవితంలో ఈ వాక్యము మేలు చేయడానికి మీ కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ నామంలో అడుగుతున్నాము. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి ఈ దినముకు ఏర్పాటు చేయబడినటువంటి వర్తమానం ఏంటయ్యా అంటే, వర్తమాన అంశం దేవుడు పిలాతుకి ఇచ్చిన 5 అవకాశాలు. ఏంటంట? దేవుడు పిలాతుకి ఇచ్చిన 5 అవకాశాలు. ఈ యొక్క అంశాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తానే ఉంటాడు. దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అన్నటువంటి మనుషుడు లేడు. ఒక సంగతి చెప్పాలంటే, ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్లే. ప్రతి దినము మనం రాత్రి పడుకోవడానికి పడక మీదకు మన కునుకు దగ్గర మన మనసు మీదకి వెళ్ళినప్పుడు మన మరణమును దాటి జీవములోకి వెళ్తున్నామంట. అంటే ప్రతిరోజు కూడా మనము మంచం మీద కునుకడానికి మంచం మీదకి వెళ్ళినప్పుడు, నిద్రపోవడానికి మన మనసు ఎక్కినప్పుడు మనం ఉదయము లేచి చూడగలుగుతున్నామంటే మరణములో నుంచి జీవములోకి మనం దాటుతున్నట్లు, మరణాన్ని దాటుకొని జీవములోకి వస్తున్నట్లు. అంటే దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు అని దాని అర్థం. అవకాశం ఇవ్వలేదు అనేటువంటి మానవుడు ఎవరు కూడా లేదు. దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? దేవుడు మాకు అవకాశం ఇవ్వలేదు అన్నవారు. దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు కనుకనే ఈరోజు మనం ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాం, మన దేవుడు ఇచ్చినటువంటి సృష్టిని చూడగలుగుతున్నాం. అలాగనే దేవుడు పిలాతుకు కూడా అవకాశాలు ఇచ్చాడంట. దేవుడు పిలాతుకు కూడా అవకాశాలు ఇచ్చాడు. అదేంటి దేవుడు పిలాతుకు అవకాశం ఇవ్వడం ఏంటి? పిలాతు రాజు కదా, దేవుణ్ణి సిలువేయడానికి లేదంటే తీర్పు తెచ్చడానికి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆయన రాజుగా ఉన్నాడు కదా అని అంటారు. జాగ్రత్తగా గమనించండి. వాస్తవాన్ని చెప్పాలంటే యేసు ప్రభువుని సిలువేయడానికి పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకొచ్చారు అనుకుంటారు. అసలు జనరల్ గా ఆలోచిస్తే యేసు క్రీస్తునే పిలాతు దగ్గరికి వెళ్ళవలసి వచ్చాడు. ఎందుకనంటే పిలాతుకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నాడు, మారతాడేమో అని ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి పిలాతు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే తీసుకెళ్ళినప్పుడు అక్కడికి అవకాశం జరిగింది.
ఈ రోజున పిలాతుకి ఇచ్చినటువంటి 5 అవకాశాలు, మీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు జాగ్రత్తగా గమనించండి. దేవుడిని ఎప్పుడైతే పిలాతు దగ్గర తీసుకొచ్చాడో, పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత పిలాతు తన అధికారాన్ని బయట పెట్టాడంట. పిలాతు ఆయన అధికారాన్ని బయట పెట్టాడంట. ఎప్పుడైనా సరే మనం దేవుడి వద్దకు వెళ్ళినప్పుడు మన అధికారం, మన దర్పం, మన గర్వం, మన జ్ఞానం, మన ఆలోచన ఇవి ఎప్పుడైతే దేవుని ఎదుట మనం ప్రదర్శిస్తామో, దేవుని ఎదుట కనబడాలని చేస్తామో, దేవుడు ఏం చెప్తున్నాడంటే జ్ఞానుల గర్వం అనిచేటువంటి దేవుడు ఆయన. జ్ఞానుల యొక్క గర్వాన్ని అనిచేటువంటి ఆయన, అధికారుల యొక్క గర్వాన్ని అనిచేటువంటి ఆయన గనుక ఈ పిలాతు ఎప్పుడైతే పిలాతు దగ్గర యేసు ప్రభువుని తీసుకొచ్చారో, పిలాతు పెద్ద రాజులాగా ఫీల్ అయిపోయి ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఆయన గర్వాన్ని, ఆయన దర్పాన్ని బయట పెట్టి ఏం చేస్తున్నాడంటే ఒక మాట అడుగుతున్నాడు. మొట్టమొదటి అవకాశం రాసుకోండి, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా, యూదుల రాజు నువ్వేనా? గర్వంతో అడుగుతున్నాడు, వినయంతో అడగట్లా. ఆ మాట ఏంటి, యూదుల రాజు నువ్వేనా అన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి సమాధానం తెలుసా, నువ్వు అన్నట్టే. ఇప్పుడు చెప్పండి, రాజు గర్వముతో, అధికారముతో ఆయన రాజరికాన్ని ప్రదర్శించడం కోసం అడిగాడు. ఏమని, యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పాడు. ఏమని, నువ్వన్నట్టే. ఇప్పుడు అవునన్నట్ట కాదన్నట్ల? రాజు నువ్వేనా అంటే, క్రీస్తువు నీవేనా అంటే, మెస్సయ్యవు నువ్వేనా అంటే నువ్వన్నట్టే. అంటే ఇప్పుడు సమాధానం ఎట్లా చెప్పాడు, నువ్వేదే ఎట్లయితే అడుగుతావో అలాగే సమాధానం వస్తుంది. నువ్వు ఏ విధానంతో ఆలోచిస్తావో ఆ విధానంలోనే కనబడుతుంది. నువ్వు ఏ విధానంలో ఆలోచిస్తావో ఆ విధానంలో కనిపిస్తుంది. ఇది ఇప్పుడు గర్వంగా నేను రాజును కదా అని చెప్పేసి అంతా నాకే తెలుసు అన్నట్లుగా ఏమనంటే యూదుల రాజు నువ్వేనా అన్నప్పుడు దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, నువ్వన్నట్టే అని సమాధానం చెప్తున్నాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ ఎరుకో గోడ దగ్గర కూర్చుంటే, కళ్ళు లేకుండా ఎరుకో దగ్గర కూర్చున్నప్పుడు మనిషి కుమారుడు గురించి నీకు తెలుసా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ఆయనకి ఆయన బయటపరుచుకున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దీనత్వం కలిగిన వారికి, సామాన్యతలో ఉన్న వారికి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. నేనే అని స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి దేవుడు, నేనే సజీవుడైనటువంటి దేవుడును, నేనే సర్వశక్తి కలిగిన దేవుడును, నేనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడును, నేనే దేవుడునని ఎవరికి బయలుపరుచుకుంటాడు అంటే సామాన్యతలో ఉన్న వారికి బయలుపరుచుకుంటాడు. నేను జ్ఞాన్ని, బైబిల్ అంతా నా బాగా తెలుసు, నాకే తెలుసు అనుకున్న వాళ్ళకి ఏమీ దేవుడు బయలుపరచడం. ఎందుకంటే జ్ఞానుల గర్వాన్ని అనిచేటువంటి దేవుడు ఆయన. పిలాతుకి ఇచ్చిన అవకాశం ఏంటి? అవకాశం వినయంగా, అయ్యా మరి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, నువ్వు రాజువా, లేదంటే నువ్వు అధిపతివా, లేదంటే నువ్వు యేసయ్యవా, మెస్సయ్యవా అని గనక వినయంగా అడిగినట్లయితే తప్పనిసరిగా సమాధానం చెప్పేవాడేమో. రాజ గర్వంతో అడిగామని, యూదుల రాజు నువ్వేనా అని అడగగానే దేవుడు నువ్వు అన్నట్టే అన్నాడు. అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, మొట్టమొదటి అవకాశాన్ని పోగొట్టుకుంది. కాబట్టి ఎవరు ఎదుటైనా సరే మన గర్వాన్ని ప్రదర్శించాలని, మన జ్ఞానాన్ని ప్రదర్శించాలని, మనకున్నటువంటి దర్పాన్ని ప్రదర్శించాలని, లేదంటే మనకున్న హోదాను ప్రదర్శించాలని ఎప్పుడైతే మనం చేస్తామో మనకున్న అవకాశాలను మనం పోగొట్టుకునేటువంటి వారం అవుతాం. కాబట్టి మనకున్న అవకాశాన్ని మనం పోగొట్టుకోవడానికి కూడా రెండవ అవకాశాన్ని జాగ్రత్త గమనించండి. దేవుడు ఇస్తా ఉన్నాడు. యూదుల రాజు నీవేనా అని అడిగిన తర్వాత నీవన్నట్టే అన్నప్పుడు రాజుకు అర్థం కాల, అవునన్నాడా కాదన్నాడా అర్థం కాకుండా ఇంకేం చేస్తా ఉన్నాడంటే యేసు క్రీస్తుకు సిలువ వేయడం కోసం, తీర్పు తీర్చడం కోసం ఏం చేస్తున్నాడంటే ఆయన బలిపీఠం దగ్గర సర్దుకుంటా ఉన్నాడంట. ఆయన యొక్క సింహాసనం దగ్గర కూర్చోవడానికి ఆయన సమస్తాన్ని సర్దుకుంటున్నటువంటి సమయంలో రథముల సౌండ్ వినపడుతుందంట. రథములు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి సౌండ్ వినపడుతున్నప్పుడు ఒక్కసారిగా రాజు అటువైపు చూసినప్పుడు దానిలో నుంచి ఒక పరిచారకుడు ఒక చుట్టబడినటువంటి పత్రాన్ని, ఇలాగ చుట్టబడినటువంటి ఒక పత్రాన్ని తీసుకుని వచ్చి రాజుకి ఇస్తుంటే రాజు అనుకున్నాడు ఏంటిదనంటే తన భార్య తనకు వర్తమానం పంపింది.
ఏమని వర్తమానం పంపిందంటే, యేసుక్రీస్తుని సిలువేయడానికి పిలాతు ఇక్కడ సిద్ధపడుతున్నప్పుడు, యేసుక్రీస్తుకు తీర్పు తెచ్చడానికి ఇక్కడ పిలాతు సిద్ధపడుతున్నప్పుడు, ఆ రాత్రే యేసుక్రీస్తుని గురించి తన భార్యకు ఏమొచ్చిందంట? కల వచ్చిందంట. ఆ కల రావడాన్ని బట్టి ఆమె కలత చెంది కలవరం పొంది, ఎలాగైనా సరే నా భర్తను నేను కాపాడుకోవాలి, కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఉత్తరంలో రాసి పంపించిందంట. లెటర్ రాసి పంపించింది అని భర్తకి, పిలాతుకు పంపించింది. పిలాతు దగ్గరకు వర్తమానం పంపించింది. అయ్యా, ఇదిగో నువ్వు తీర్పు తీర్చేటువంటి ఆయన సామాన్యుడేమీ కాదు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు. కాబట్టి ఈ పొద్దు ఆయన గురించి నేనెంతో ఏమైనంట కలవరం చెందిందంట. కాబట్టి ఆ నీతిమంతుల జోలికి వెళ్ళొద్దు అని వర్తమానం పంపితే రెండో అవకాశం పంపితే పిలాతు ఏం చేశాడు చూడండి. పిలాతుకి జాగ్రత్త గమనించండి, తన భార్య తన భర్తను కాపాడుకోవాలన్నటువంటి తాపత్రంలో ఆ నీతిమంతుడి జోలికి వెళ్తే ఎక్కడ మా కుటుంబం మీదకి శాపం వస్తుందో, నా భర్త మీదకి శాపం వస్తుందని భయపడి వెంటనే క్షణం కూడా ఆలోచించుకోకుండా వెంటనే వర్తమానం పంపిందంట. అయితే ఇక్కడ రెండు సంగతులు గమనించండి. ఒక పక్కేమో భార్య, రెండవ పక్కేమో పెద్దలు, సమాజం. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి మాట వినాలో అర్థం కావట్లేదు. ఎవరికి? పిలాతుకి. ఇప్పుడు భార్య మాటను విని యేసు ప్రభువుని కనుక వదిలేస్తే భార్య దక్కింది, యేసు ప్రభు దక్కుతాడు. కానీ పీఠం రాజరికం పోద్ది, రాజుగా తీసేస్తారు. ఎందుకంటే రాజ్యంలో రాజు మమ్మల్ని మాట కాదనుకున్నాడని చెప్పేసి ఏం చేస్తారంటే తప్పుకుంటారు. అవునా కాదండి? రాజుగా వారిని ఏం చేస్తారు? తీసివేస్తారు. అయితే ఇప్పుడు ఈ పిలాతు ఏం చేస్తాడంటే, చేస్తా ఉన్నాడంటే రాజరికం కావాలా? ఇప్పుడు ఒకవేళ మాకు నేను రాజుగానే ఉండాలి, నాకు ఈ పీఠమే ఎక్కువ, నాకు ఈ అధికారం ఎక్కువ అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? భార్య అయిపోద్ది. సరే, దానికంటే ముఖ్యంగా దేవుణ్ణి కోల్పోయిన వాడు అవుతాడు. ఇప్పుడు రెండు విధాల్లో ఉన్నాడు. ఇప్పుడు భార్య మాట వినాలా, సమాజం మాట వినాలా? అవకాశం చూడండి ఎంత బాగా వస్తుందో. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నిలబడి ఉన్నాడు. తన భార్య చెప్పింది ఈయన నీతిమంతుడని, అక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తున్నారు ఈయనకు సిలువ వేయండి అని. ఇప్పుడు ఎవరి మాట వినాలి? నువ్వైతే ఎవరి మాట వింటావు? దేవుని మాట వింటావా? నీ ఫ్రెండ్ ఏమో సినిమాకి రమ్మంటా ఉంటాడు, అక్కడేమో ప్రార్థన జరుగుతూ ఉంటది. లేదంటే ఫంక్షన్కి వెళ్ళాలంటారు, అక్కడేమో ప్రార్థన సమయం అవుతుంది. లేదంటే మన బంధువులు మనకు ప్రేరేపిస్తారు, పలానా కార్యక్రమం జరుగుతుంది, మంచి కార్యక్రమం జరుగుతుంది, తప్పనిసరిగా మీరు రావాలి. ఇక్కడేమో సేవకుడు ప్రేరేపిస్తూ ఉంటారు, ఈ రోజు ప్రార్థన కూడిక ఉంది, తప్పనిసరిగా నువ్వు ప్రార్థన కూడికి రావాలి. నీవైతే దేన్ని ఉపయోగించుకుంటావు? పిలాతు దేన్ని ఉపయోగించుకున్నాడు, నువ్వు దేన్ని ఉపయోగిస్తావు? పిలాతు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, నువ్వు అవకాశాన్ని పోగొట్టుకుంటావా, నిలబెట్టుకుంటావా? జాగ్రత్త గమనించండి. పిలాతు ఆలోచించింది ఏంటంటే, భార్య ఉంటే ఉంది, పోతే పోయింది, కావాలంటే అధికారం ఉందిగా, ఇంకొక భార్యని చేసుకోవచ్చు, ఈమె కాకపోతే ఇంకొక ఆమెను చేసుకోవచ్చు. కానీ ఈ అధికారం పోతే మరలా రాదు అనుకొని ఏం చేశాడు తెలుసా? తన భార్య మాట కూడా కాదనుకొని ఈ నీతిమంతుని జోలికి వెళ్తే ఏమవుతుందో తెలిసి కూడా ఏం చేశాడంటే ఆ అధికారం కోసం, ఆ రాజరికం కోసం, లేదంటే ఆ లోకం కోసం, ఆ చెరుల కోసం భార్య మాటను కాదనుకున్నాడు, దేవుణ్ణి కాదనుకున్నాడు, రెండవ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కసారి ఈ విషయం మన జీవితంలోకి వస్తుంది. లోకమా దేవుడా? ఆలోచించుకో. ఎన్నో సందర్భాల్లో నీ జీవితంలోకి ఈ యొక్క అవకాశం వచ్చి ఉంటుంది. లోకం కావాలా, దేవుడు కావాలా? కానీ లోకం కోసం దేవుడిని వదిలిపెట్టినటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. దేవుని కోసం లోకాన్ని వదిలిపెట్టిన వారు ఎవరు తక్కువ. దేవుని కోసం నీ ఇష్టాన్ని చంపుకోగలవా? దేవుడిని చంపుకోగలవు, కానీ నీ ఇష్టాన్ని అన్నాడు కూడా చంపుకోగలవు. అవునా కాదండి? యవనస్తులు నిత్యముగా దేవుని చేతిలో వాడబడాలి. యవనస్తులు బలవంతుల చేతిలో బాణములు వంటి వారు. యవనస్తులు దేవుని కొరకు పని చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే
ఇప్పుడే వయసు అయిపోయింది అన్నా, నిదానంగా చేద్దాం, నిదానంగా జాయిన్ అవుదాం, నిదానంగా చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ వయసులో మనం చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఆలోచించేవారు. కానీ ఈ వయసు దేవుడిచ్చింది, ఇది దేవుని కొరకు పని చేయాలి అనేటువంటి ఆలోచించే యవనస్తులు ఉన్నారు. జగన్ గమనించండి, ఎక్కువ ఎవరు కోరుకున్నారు? బైబిల్లో చెప్తున్న మాట, స్నేహితుడైన ముఖ్య స్నేహితుడైన నమ్మొద్దు, కౌగిటిలో పడుకునే దాన్ని నమ్మొద్దు. దేవుని ఒక మనం ఏం చేస్తాం? నా ఫ్రెండ్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్, ఆడు లేకపోతే నేను. బైబిల్ చెప్తుంది స్నేహితుడైన ముఖ్య స్నేహితుడైన. ఈరోజు ముఖ్య స్నేహితులని ఈరోజు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? లోకానుసారమైనటువంటి ఆ ప్రతి విధమైనటువంటి పాపమునంతటిని జరిగించుకుంటా ఉన్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళు క్రైస్తవులే, మళ్ళీ దేవుడు నమ్ముకున్న వెళ్ళలే. దేవుడు కావాలా, లోకము కావాలంటే దేవుడిని వదిలిపెట్టి లోకాన్ని వెతికినటువంటి వారు. ఇప్పుడు పిలాతు దగ్గరకు అవకాశం వచ్చింది, తన భార్య ఉత్తరం పంపింది, అయ్యో ఆయన నీతిమంతుడయ్యా, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు పిలాతు ఏం చేశాడు? భార్య మాట వినకపోతే భార్య వదిలేస్తాడని భయం లేదు, దేవుడిని వదిలేస్తే దేవుడు చంపేస్తాడనే భయం లేదు. అధికారం కోసం పాకులాడాడు, అధికారం కోసం పరిగెత్తాడు, రెండో అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇక మూడో అవకాశాన్ని చూద్దాం. మూడో అవకాశాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలోనే, ఈ నీతిమంతుని రక్తముల గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకుని అని చెప్పి. ఎందుకంట? ఈ నీతిమంతుని రక్తముల గురించి నేను నిరపరాధిని, ఇక మీరే చూసుకోండి. ఈ నీతిమంతుని యొక్క రక్తాన్ని గురించి నేను నిరపరాధిని. ఈయన నీతిమంతుడు అనే సంగతి తెలుసు. ఈయన జోలికి వెళ్తే పాపం అంటగట్టిద్దని తనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పిలాతు తెలివిగా చేయాల్సిందంతా చేసి తెలివిగా ఉన్నాడంటే అగో భయపెడుతున్నాడు ప్రజల్ని. ఏమని? ఇదిగో ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి వెళ్తే మనకి పాపం వస్తుంది, కాబట్టి ఈ నీతిమంతుని జోలికి నేను రాను, లేదంటే ఈ నీతిమంతుని యొక్క రక్తం నా పైన ఉండకూడదని చెప్పేసి చేతులు కడుక్కుందాం అనుకున్నానంట. ఎప్పుడైతే ఈ నీతిమంతుని యొక్క రక్తము నీ గురించి నేను నిరపరాధిని అన్నాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలంతా కూడా ఈ రక్తము మా పైన, మా పిల్లల పైన ఉండునుగాక అని అన్నారు. చూడండి, ఎప్పుడైతే వారు ఈ రక్తము మా పైన, మా పిల్లల పైన ఉండునుగాక అన్నారో, ఆ మాటను బట్టి యూదుల యొక్క హృదయము కఠినపరచబడింది. ఈ మాటను బట్టి యూదుల యొక్క హృదయము కఠినపరచబడింది. ఎప్పుడైతే యూదుల యొక్క హృదయము కఠినపరచబడిందో, వెంటనే దేవుడు ఏం చేశాడంటే అన్ని జనుల వైపు తిరిగారు. మూడు జనాంగాలు ఉన్నాయండి. ఒకటి యూదులు, 2 అన్యులు, 3 సమరయులు. ఈ రోజు నన్ను ఏ స్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచించుకోండి. 3 జనాలు, 1 యూదులు, 2 సమరయులు, 3 అన్ని జనులు. ఎప్పుడైతే పిలాతు ఈ నీతిమంతుడు రక్తము నా పిల్లల పైన ఉండకూడదు అనుకున్నాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఏమంటే ఈ రక్తము నా పైన, నా పిల్లల పైన ఉండునుగాక అన్నారు. అనడాన్ని బట్టి ఏమైపోయిందంటే వారి యొక్క హృదయము కఠినం పరచబడింది. వారి యొక్క హృదయము, యూదుల యొక్క హృదయము కఠినపరచబడింది. యూదుల వైపు నుంచి సువార్త అన్ని జనుల వైపు తిరిగింది. అన్ని జనులమైన మన వైపు తిరిగిందంట. మనం ఆత్మీయ ఇశ్రాయేలుమై ఉన్నాం, మనం అన్ని జనులమై ఉన్నాం. మనం యూదులము కాదు, సమరయులము కాదు, కానీ మనం అన్ని జనులమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ నీతిమంతుడి రక్తాన్ని గురించి మాట ఉన్నాడో, ఆ మాటను బట్టి జాగ్రత్తగా గమనించి ఇంకా కోపం ఎక్కువైపోయిందంట. ఇంకా కోపం ఇంకా తీర్పు తెచ్చుకుండా ఇంకా ఆయన సనుగుతాడేంటి, మేము నేరం చూపిస్తున్నా కానీ ఇంకా గొనుకుతున్నాడేంటి, ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే, నాకు ప్రజలకు ఇంకా కోపం ఎక్కువైపోయి ఏమన్నారంటే ఈ రక్తం ఆ పైన ఉంటుందిలే కానీ నువ్వు తీర్పు అవకాశాన్ని, 3వ అవకాశాన్ని కూడా పోగొట్టున్నాడు. ఇక 4వ అవకాశాన్ని చూద్దాం. 4వ అవకాశం ఏంటయ్యా అంటే 15వ వచనాన్ని ఒకసారి చదివితే, జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. జాగ్రత్త గమనించండి. అక్కడ యూదా ప్రజల్లోనంట ప్రతి సంవత్సరం ఒక పండుగ వచ్చినప్పుడు ఒక ఖైదీని విడుదల చేస్తారు. ఒక ఖైదీని
విడుదల చేస్తారంట. అది వాళ్ళకు వాడుక. అంటే మన ప్రభుత్వం ఎలాగైతే ఆగస్టు 15కి ఒక యావజ్జీవ కారాగార శిక్ష వేసినటువంటి వ్యక్తిని విడుదల చేస్తారో, అలాగే ఈ యొక్క యోధుల్లో కూడా అంట సంవత్సరానికి ఒకళ్ళని ఖైదీని ఒక పండుగ దినమున విడుదల చేయడం వాళ్ళకి వాడుక. అంటే ఏంటంటే అలవాటు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు పిలాతుకి. ఏమని అవకాశం? పిలాతుకి అధికారం ఉంది. పిలాతు ఆ దేశానికి రాజు. పిలాతు ఏం చెప్తుంది ఆ శాసనం నడిచిద్ది. పిలాతు ఉండమంటే కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. పిలాతు మాట్లాడమంటే మాట్లాడాలి, మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు. అంత హోదా కలిగినటువంటి రాజయ్యుండి, అంత పేరు ప్రఖ్యాత కలిగినటువంటి రాజయ్యుండి, ఆ రాజ్యం అంతా కూడా పిలాతు చేతిలో ఉన్నప్పటికీ పిలాతు ఏం చేస్తాడు తెలుసా? పండుగల్లో ఖైదీని విడుదల చేస్తారు కదా, ఎవరిని విడుదల చేయమంటారు అని ప్రజలను అడుగుతున్నారు. రాజే కదా, అధికారే కదా, ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న రాజరికాన్ని బట్టి యేసు ప్రభు పైన వారు అపనిందేస్తున్న సంగతి తెలుసు. యేసు ప్రభులో ఏ నేరం లేదని సంగతి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ భార్య లెక్క పంపింది ఏమని? ఆయన నీతిమంతులు, ఆయన జోలికి పోవద్దని ఆల్రెడీ వర్తమానం పంపింది. ఇవన్నీ తెలుసు. ఆయనలో ఏ దోషము కనబడటం లేదని సంగతి తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఈ సంవత్సరం నేను యేసు ప్రభువును వదిలేస్తున్నా అని అనొచ్చు. ఆయనకున్న అధికారాన్ని బట్టి. ఏమండి, కాదంటారా? నాకు అధికారం ఉంది, ఆయనకు అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని బట్టి యేసు ప్రభువులో ఏ దోషం లేదు కనుక నేను ఈ సంవత్సరం ఖైదీలు వదిలిపెట్టేటువంటి వాడుక మనకు ఉంది కనుక, ప్రతి సంవత్సరం ఖైదీలు మనం వదిలిపెడతాం కనుక ఈ సంవత్సరం మీరు నేరారోపణ చేస్తున్న ఈ యేసునే నేను వదిలేస్తున్నానని చెప్పొచ్చు. ఆయనకు అధికారం బట్టి. ఎవరైనా కిక్కురు అంటారా? రాజు శాసనం ఇచ్చిన ఎవరైనా ఎదురు చెప్తారా? రాజు శాసనం ఇచ్చిన తర్వాత ఎవరైనా ఎదురు చెప్తే వారిని ఏం చేస్తారంటే బంధిస్తారు. మరి అంత అధికారం కలిగినటువంటి పిలాతు, అవకాశం ఉన్నటువంటి పిలాతు, యేసు ప్రభువును వదిలివేయడానికి అవకాశం ఉన్నటువంటి పిలాతు అక్కడికి వచ్చేసరికి 4 అవకాశాలు కూడా పోగొట్టుకుంటున్నాడు. ఏంటి? జనాలను అడుగుతున్నాడు, రాజు యేసు ప్రభువును వదిలిపెట్టమంటారా, బరబ్బను వదిలిపెట్టమంటారా? చూడండి, ఈ యొక్క చేతగాని తత్వం బట్టి ఒక నీతిమంతుడిని ఎలాగో సరిపోవచ్చు, ఒక భయంకరమైనటువంటి దొంగతో సమానం చేశాడంట. ఎంత బాధాకరమైన సంగతి చూడండి. ఏ పాపము, ఏ దోషము, ఏ యొక్క ఆ రుగ్మతలు, ఏ యొక్క పాప కార్యములు, పాపం తలంపు లేనటువంటి నీతిమంతుడిని ఏం చేశాడు తెలుసా? ఒక దొంగ పక్కన నిలబెట్టి సరి సమానం చేసినటువంటి భక్తి ఎవరికి సరిపోయిందనంటే పిలాతుకు మాత్రం సరిపోయింది. ఈ రోజున చూడు, నీ భక్తి ఎలాగుంది? నీ భక్తిని ఎవరితో సరి సమానంగా చేస్తున్నావు? బరబ్బ ఒక దొంగ, బరబ్బ పాపం చేసేవాడు, ఆ బరబ్బ రోబరీ లేదంటే ఎదురులాడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పక్కన యేసు ప్రభువుని సమానంగా నిలబెట్టినటువంటి భక్తి. ఆయన ఒకటే. 2 దోషులు నిలబడుతున్నా, 2 ఖైదీలు నిలబడుతున్నాను, ఎవరిని వదిలేయమంటావో చెప్పు అని నిలబెట్టినటువంటి ఘనత ఎవరు దక్కిందంటే పిలాతుకి దక్కింది. నువ్వు ఎన్నిసార్లు నిలబెట్టి ఉంటావు? ఒకసారి ఆలోచించండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని ఎన్నిసార్లు నీ పాపం పక్షంగా, నీ పాపముతో సరి సమానంగా, నీ యొక్క చేసేటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలకు సరి సమానంగా నిలబెట్టావు. పిలాతుకి ఇచ్చిన అవకాశం పోగొట్టుకున్నాడు. ఆయనకున్న అధికారాన్ని బట్టి ఆయన అనొచ్చు, నాకు అధికారం ఉంది కనుక ఇగో యేసు ప్రభుని ఈ సంవత్సరం వదిలేస్తున్నాను అనొచ్చు. కానీ ప్రజలను అడుగుతున్నాడు, బరబ్బను వదిలిపెట్టమంటారా, యేసు అనే క్రీస్తుని వదిలిపెట్టమంటారా? అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాను. క్రీస్తు ఒక పక్క, లోకం ఒక పక్క, వాక్యం ఒక పక్క, లోకం ఒక పక్క. నీ పక్కనే దేవుడు కావాలా, లేదంటే నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తి కావాలా? వాక్యము కావాలా, ఈ లోకము కావాలా అని దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు దేన్ని తీసుకుంటున్నావు? బరబ్బ ఒక పక్క, యేసుక్రీస్తు ఒక పక్క. పిలాతుకు అవకాశం ఉంది యేసుక్రీస్తుని కోరుకోవడానికి.
పిలాతుకు అవకాశం ఉంది. యేసుక్రీస్తును తప్పించడానికి ఈరోజు నీకు నాకు అవకాశం ఉంది. వాక్యము పక్షం నిలబడడానికి, వాక్యం కొరకు బ్రతకడానికి, వాక్యం కొరకు చావడానికి, వాక్యం ఏమి చెప్పిందో దాని ప్రకారంగా చేయడానికి ఈరోజు నీకు నాకు అవకాశం ఉంది. అవకాశాన్ని బట్టి నువ్వు మారడానికి వీల్లేదు. అవకాశం ఉంది పిలాతుకి, కానీ అవకాశాన్ని పిలాతు పోగొట్టుకున్నాడు. ఏమన్నాడు? యేసుప్రభుని సిలువేయమంటారా? యేసుప్రభుని వదిలేయమంటారా? బరబ్బాను వదిలేయమంటారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే బరబ్బాను వదిలేయమన్నారు. ఏమనంట? బరబ్బాను వదిలేయమన్నారు. బరబ్బాను ఎప్పుడైతే వదిలేయమన్నారో ఇక అవకాశం లేదు. ఇక చివరి అవకాశం ఏంటంటే నీళ్లు తీసుకొని రమ్మంటాడు. అక్కడ 24లో ఉంటది. తర్వాత తీసుకొని నీళ్లు తీసుకుని పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన ప్రజల వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడంట. నీళ్లు తీసుకొని ఏమని? ఇదిగో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నా అంట. మీరే యేసుప్రభుని సెలవేయమన్నారు, మీరే యేసుప్రభుకి సెలవేయమని ఏది చూపించారు. ఇందులో నా తప్పేమీ లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన జోలికి వెళ్తే ఏం జరిగిందో ఆల్రెడీ నా భార్య చెప్పింది. ఆయన రక్తం గురించినటువంటి నిరపరాధం నా మీద ఉండకూడదని నేను ఆల్రెడీ చెప్పాను. అన్నిటికీ మీరే వ్యతిరేకంగా మాట్లాడారు కనుక అపవాదం చేసేదండి చివరి పని అదే. అపవాదం చేసే పని ఏంటో తెలుసా? అన్ని మన మీద తోసేస్తాడు. ఏం చేస్తాడు? చివరాఖరికి అన్ని మన మీద తోసేస్తాడు. చేయవలసినన్ని చేయించేసి, చేయకూడనటువంటి కార్యములన్నిటిని మనతో చేయించి చివరాఖరికి ఏం చేస్తాడు తెలుసా? అన్ని మన మీదే నెట్టివేసేస్తాడు. అన్ని మన మీద తోసేస్తాడు. ఇప్పుడు పిలాతు చేస్తున్న పని కూడా అదే. నీళ్లు తీసుకోరండి అని చెప్పేసి ఆ సమాజం ఎదుట ఏం చేస్తాడంటే చేతులు కడుక్కున్నాడంట. ఏమని? ఇందులో నా తప్పేమీ లేదు. ఈయన నీతిమంతుడైన సంగతి నాకు తెలుసు, ఈయన యథార్థవంతుడైన సంగతి తెలుసు. వీళ్ళు ఏ తప్పు నాకు కనబడట్లేదు కనుక ఇతరులతో నాకు ఏ పాలు లేదు. కాబట్టి నా చేతులు నేను కడుక్కున్నాను. ఈ నిరపరాధుల గురించినటువంటి అదంతా కూడా మీ మీద శిక్ష ఉంటది. నేను చేతులు కడుక్కున్నాను. చేసిన తప్పులన్నీ చేసి చేతులు కడుక్కుంటే తప్పులు పోతాయా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేతులు కడుక్కుంటాడంట. ఏమని? జనసమూహం ఎదుట చేతులు కడుక్కున్నాడు. ఎందుకు? ఈ యొక్క యేసు ప్రభువుని గురించినటువంటి తప్పులకి లేకపోవడం బట్టి చేసిన తప్పులన్నీ చేసి, చేయవలసినటువంటి తప్పులన్నీ చేసి తప్పు అయిపోయింది క్షమించు అంటే పోతాయా? క్షమించు అనడాన్ని బట్టి గమనించండి. ఒక తప్పు చేసి, ఒక పాపము చేసి ఒక వ్యక్తి కనుక జైలుకు వెళ్తే అతనికి క్షమాభిక్ష పెడితే ఎన్ని రోజులు పనిచేస్తారు క్షమాభిక్ష? కొద్ది రోజులే. ఆ క్షమాపణ అనేటువంటిది కొద్ది రోజులే. అదొక బెయిల్ లాంటిదంట క్షమాపణ అనేది. ఎన్ని రోజులు అంటే ఒకవేళ 6 నెలలు గడువ, సంవత్సరం గడువ, ఆ క్షమాపణ అనేటువంటిది ఎన్ని రోజులు తీసుకొస్తే అన్ని రోజులే. కానీ ఆ క్షమాపణ తీరిన తర్వాత, ఆ క్షమాపణ తీరిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలంటే అతను జైల్లోకి వెళ్ళాలి. అవునా కాదండి? జైల్లోకి వెళ్ళాలి. కానీ ఈ రోజు ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. ఈ రోజు నా దేవుణ్ణి క్షమించు కాదు, నా పాపాన్ని పరిహరింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే మన పాపాన్ని పరిహరింపు ప్రభు అని ప్రార్థన చేస్తామో వాటిని దేవుడు మారా అనే సముద్రంలో పెడతాడు. ఒకవేళ నువ్వు క్షమించు అని మాత్రమే ప్రార్థన చేయటం బట్టి, ఆ క్షమించు అనే ప్రార్థన చేయటం బట్టి మరలా ఒక రోజున నీ పాపములు గుర్తులోకి తేబడతాయి. ఎందుకు? నువ్వు కొద్ది రోజులు క్షమాపణ అడిగినట్లు, కొద్ది రోజులు బెయిల్ అడిగినట్లు నన్ను క్షమించు అని. నీ పాపాలు తీసివేయబడాలి, పూర్తిగా పరిహరింపబడాలి. అందుకోసం మోసే అంటాడు, నా పాపాలని పరిహరించు. అయ్యా, ఒకవేళ ఈ ప్రజలు నీకు ఎదురుగా పాపం చేశారేమో కాబట్టి వీరు పాపాలని క్షమించు అని కాదు, కానీ వీరు పాపాన్ని పరిహరింపు అని మోసే ప్రార్థన చేశాడు. ఈ రోజు మనం చేయాల్సిన ప్రార్థన కూడా మా పాపాలు పరిహరింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. క్షమించు అని ప్రార్థన చేయటం వల్ల ఏమైపోద్దంటే కొద్ది రోజులకు మరలా ఏమైతే చెప్పాం కదా, జైల్లో ఉన్న వ్యక్తికి క్షమాపణ చెప్పి తీసుకొచ్చారు, బెయిల్లో తీసుకొచ్చారు. మరలా బెయిల్ టైం మిగిలితే మరలా ఎక్కడికి వెళ్ళాలి? జైల్లోకి వెళ్ళాలి. చేసిన పాపను బట్టి ఈ రోజు నీవు నేను కూడా అంతే. ఆ చేయాల్సిన తప్పులన్నీ చేసి చేతులు కడుక్కున్నా అంట నాకేం వెరకదు అన్నట్టుగా చేసిన తప్పులన్నీ చేసి, మనం చేయవలసినటువంటి చెడ్డ ఆలోచనలన్నీ చేసి, చేయవలసినటువంటి చెడు తలంపులన్నింటినీ చేసి మనం ఏం చేస్తున్నామంటే, ప్రభా ఏదో తెలుసో తెలియకో చేశానులే, క్షమించు ప్రభా అని ఆలోచిస్తా ఉన్నారు. మరలా అదే కొనసాగిస్తున్నారు. దాన్ని దేవుడు మెచ్చుతాడా? ఎన్నడూ కూడా మెచ్చలేదు.
ఎన్నడో మెచ్చడు. అందుకోసమే జాగ్రత్తగా గమనించండి. దీని తర్వాత పిలాతు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా అండి? మనకెంతవరకే తెలుసు. ఆయన చేతులు కడుక్కోవడం ఇదంతా అయిపోయింది అనుకున్నాడు. ఈ నీతిమంతుని యొక్క దోషం ఇక నా పైన లేదులే అనుకున్నాడు. కానీ దీని తర్వాత పిలాతు పరిస్థితి ఏమైపోయిందంటే దేశ దింబరై, పిలాతు ఏమైపోయాడంట? దేశ దిమ్మరైపోయి ఊర్ల మీద పడి తిరిగి ఒక సముద్రంలో దూకి చచ్చిపోయాడంట. ఇప్పటికీ కూడా ఆ సముద్రం దగ్గర అంట అప్పుడప్పుడు బ్లూ వేవ్స్ ఏంటంట, బ్లూ కలర్ లో నీళ్లు ఎగిసి పడతా ఉంటాయంట. ఇప్పటికీ కూడా పిలాతు ఎక్కడైతే దూకి ఆత్మహత్య చేసుకున్నాడో, ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ సముద్రం ఆ ప్రాంతము ఇప్పటికీ కూడా బ్లూ కలర్ లో వేడిని వెగొడతా ఉంటుందంట. వేడి వస్తా ఉంటుంది పైకి. చూడండి, దేవునితో ఆటలుగా ఇప్పుడు అయిపోయిందిలే, చేతులు కడిగేసుకున్నాంలే, అయిపోయిందిలే, చేసిన పాపం ఇక మన మీద లేదులే అనుకున్నావేమో. పిలాతు అనుకున్నాడు, ఇక ఈ నీతిమంతుని రక్తం నా పైన ఉండకూడదు, నాలో ఏ దోషం లేదు, ఏకే నాకు సంబంధం లేదని చేతులు కడుక్కుంటా. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే, ఇదిగో నువ్వు నాకు పుట్టలేదురా అని నీళ్లు పోసేసుకుంటారు. నీళ్లు పోసేసుకున్న మాత్రం అయిపోద్దా? నువ్వు నాకు కడుపునే పుట్టలేదు, చెడ్డ పని చేసావని కొంతమంది తలకు నీళ్లు పోసేసుకుంటారు, లేదా నీళ్లు పోసేసుకుంటారు, లేదంటే ఇంకొకటి అన్నంత మాత్రం అయిపోద్దా? పిలాతు చేసినటువంటి తప్పు నీళ్లు పెట్టి కడుక్కోవటం వల్ల అయిపోతుందా? నీతిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఈ లోక పాపములన్నిటిని మోసుకుని దేవుని గొర్రె పిల్ల అక్కడికి వచ్చి నిలబడి అనేది ఒక దోషిగా నిలబడితే తెలిసి కూడా ఆయన పక్షాన్ని నిలబడకుండా లోకం పక్షాన్ని నిలబడ్డాడే పిలాతుని దేవుడు క్షమిస్తాడా? ఈరోజు అన్నీ తెలిసి, పాపం ఏదో తెలుసు, మంచి ఏదో తెలుసు, దోషం అక్రమేదో తెలుసు, క్రమం ఏదో తెలుసు, అన్ని తెలిసి కూడా మన ఇష్టాన్ని కొనసాగిస్తున్నామంటే ఆలోచించు. శిక్ష ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటాం, అంత బాగానే ఉంది అనుకుంటాం. కానీ గమనించండి, ఒక రోజు నా పిలాతుకు పట్టినటువంటి గతే ఈ రోజుకి అయిపోయిందిలే అన్నట్టుగా మనం ఉండడానికి వీలు లేదు. ఈ రోజుకి ఇది సరిపోయిందిలే అనుకోవడానికి మనకి వీలు లేదు. దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ రోజు నీకు నాకు కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, పిలాతుకి ఇచ్చినటువంటి అవకాశం. పాపం ఒక పక్క, మంచి ఒక పక్క పెట్టినప్పుడు, మంచి చెడు తెలుగు వృక్షఫలాలను అక్కడ ఐదనవనంలో పెట్టినప్పుడు మనుషులు ఏం కోరుకున్నాడు? మంచి చెడు తెలుగు వృక్షఫలాలను కోరుకున్నారు. జీవవృక్ష ఫలానికి ఎవరు కూడా కోరుకోలేదు. ఈరోజు నీ ఎదుట కూడా జీవవృక్షము, మంచి చెడు తెలుగు వృక్షఫలం నీ ఎదుటుంది. జీవవృక్షమే ప్రభువైన యేసుక్రీస్తు అయ్యాడు. వాక్యము, లోకము నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వు దేన్ని కోరుకుంటావు? దేవుడికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఈ రోజు నుంచి అయినా సరే మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా జీవవృక్ష ఫలమైనటువంటి నిన్ను నేను వేడుకుంటాను, నీ పక్షాన్ని నిలబడి. ఎంత కరువైనా, ఖడ్గమైనా, బాధ అయినా, వ్యాధి అయినా, రోగమైనా, ఎన్ని శోధన, శ్రమలు, ఇబ్బందులు అయినప్పటికీ నేను నీ పక్షాన్ని నిలబడతాను ప్రభువా. అందుకని ఒక తీర్మానం తీసుకోగలిగితే ఉదయకాల సమయంలో నీకంటే ధన్యులకి ఎవ్వరు కూడా లేదు. వాక్యము పక్షాన్ని నిలబడి చూడండి. వాక్యం నీ పక్షాన్ని నిలబడి. ఒక్కసారి దేవుడి పక్షాన్ని నిలబడు. మనం ఏం కోరుకోవడం తెలుసా? ఒక సెలబ్రిటీ పక్షాన్ని నిలబడాలనుకుంటాం, ఒక సినిమా హీరో పక్కన నిలబడాలనుకుంటాం, ఒక హీరోయిన్ పక్కన నిలబడాలనుకుంటాం, ఒక అధికారి పక్షాన్ని ఒక రాజకీయ నాయకుడి పక్షాన్ని నిలబడాలనుకుంటున్నాం. వారెవ్వరు కూడా నీకు మేలు చేయరు. నీకు మేలు చేసేది ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే, దేవుని పక్షాన్ని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ఆ దేవుడే నిన్ను పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని పెడతాడు. ఈ లోకంలో ఎవరి పక్షాన్ని నిలబడినా, ఎవరి పక్షాన ఉన్నా గానీ వారు నీకు ఏమాత్రం మేలు చేయదు. ఒక దేవుడు మాత్రమే నీకు మేలు చేసింది. ఈరోజు నీకు అవకాశం ఇవ్వబడుతుంది. నీకున్నటువంటి దేవుని దగ్గరికి వచ్చి నాకు అంతా తెలుసు అనుకో, నేను జ్ఞాని కదా అని అనుకో. దేవుడు ఇచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకోవడానికి ఆలస్యం చేయొద్దు. రక్తంలో జీవం ఉన్నది, ఆ జీవం నీలోకి రావాలి. యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవం ఎప్పుడైతే నీలోకి వస్తుందో అది నేను నిత్య జీవాన్ని చెప్తాను. కాబట్టి నువ్వు నిత్య జీవపు వారసుడు అవ్వాలి.
ఈ లోకపు వారసులు అవడానికి, ఈ లోకంలో ఆ అందసందాల పేరు ప్రఖ్యాత కనపరచుకోవడానికి వాటి కోసం మనం పరిగెత్తడం కాదు, కానీ యేసయ్య వారసుని అవ్వడానికి ఆ రక్తంలో రక్తంగా నువ్వు మారాలి. కోసం దేవుడికి ఇస్తున్న అవకాశం, పిలాతుకి ఇచ్చిన 5 అవకాశాలే దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. అవకాశాన్ని వినియోగించుకుంటావా, పోగొట్టుకుంటావా? కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.